వాళ్ళు ఇంకా అండర్ ఎగ్జామినేషన్లోనే ఉన్నారు. ఓకే. ఐఏఈఏ సో ప్రకటించేదాకా మనం నిర్ధారించలేం. ఆ విషయాన్ని ఖచ్చితంగా మనం అవును చెప్పలేం. అండ్ ఇంకొకటండి, అవునండి. బిన్ లాడెన్ని లేపేసిన తరహాలోనే ఖొమైనీ మీద, అయతుల్లా ఖొమైనీ మీద అమెరికా స్కెచ్ చేసింది. అంటే ఐ బిలీవ్ ఇంకా వాళ్ళు ఆ స్కెచ్ చేశారంటే ఈ పాటికి నావీ సీల్స్ వచ్చి దిగేసి ఉంటారు రంగంలోకి. నావీ సీల్స్తో పాటు కొన్ని ప్రత్యేక దళాలు కూడా దిగినాయి. అపార్ట్ ఫ్రమ్ ఏది బాంబింగ్తో సంబంధం లేకుండా వీళ్ళు ఆల్రెడీ దే హ్యావ్ బీన్ టు దట్ పార్ట్ అని. అది తెలిసే ఈయన్ని రష్యా జాగ్రత్తగా తప్పించి తన దగ్గరికి తీసుకెళ్ళి దాపెట్టింది అనేది. ఇప్పుడు క్రిమినల్స్ అనేవాళ్ళు హ్యాబిచువల్స్ ఉంటారు. హ్యాబిచువల్ క్రిమినల్స్ అనేవాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి అదే పని. ఇంకా అంటే ఒకసారి ఒకటి జరిగిన తర్వాత, ఒక ఆపద నుంచి బయటకు వచ్చిన తర్వాత, ఒక ఏదైనా యాక్సిడెంట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా దే మైట్ టేక్ ఏ సమ్ పాజ్, కానీ మళ్ళీ సేమ్ అదే మిస్టేక్ చేస్తూనే ఉంటారు. ఓకే. సో వీళ్ళు అమెరికా ఇట్లా చేస్తుంది అట్లా చేస్తుంది అనే దానికి ఇప్పుడు ఇరాన్ చేసే పరిస్థితి ఏంటంటే కవింపు చర్యలు. మాట్లాడితే అమెరికాని పడంలో లేకుండా చేస్తాం. అసలు వాళ్ళ రేంజ్ దగ్గర ఉన్నటువంటి మిసైల్స్ ఏంటి, వాళ్ళు మాట్లాడే మాటలేంటి, వాళ్ళ ఇదేంటి అనేది అసలు ఎవరికి అర్థం కావట్లా. వాళ్ళు అమెరికాని రీచ్ అవడానికి కూడా వాళ్ళ దగ్గర మిసైల్స్ లేవు ఇప్పుడు. సో ఇజ్రాయెల్ ని వైప్ అప్ చేస్తాం, ఇలాంటి మాటలు మాట్లాడతా వాళ్ళు ఏం చేస్తున్నారంటే అంతర్జాతీయ మీడియాని అటెన్షన్ తీసుకుంటున్నారు. సో రైట్. వాళ్ళ తరపున మాట్లాడాలి, వాళ్ళ తరపున మేమేం తక్కువ కాదు అనే విధంగా వాళ్ళు ఒక ఉద్దేశం ఉంది. సో వీళ్ళు మారరు. మీరు అమెరికా స్పెషల్ గా స్కెచ్ అసలు నేను ఎందుకు చెప్పానంటే క్రిమినల్స్ అనేది హ్యాబిచువల్స్ అనేది వాళ్ళ మిస్టేక్సే వాళ్ళని పట్టేస్తుంది. రైట్. వాళ్ళు ఎవరు స్కెచ్ అయ్యే అవసరంలా. బై మిస్టేక్ వాళ్ళు చేసే మిస్టేక్సే వాళ్ళే అంతం అయిపోతారు. మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు దాకా జరిగినటువంటి 2023 అక్టోబర్ 7th దగ్గర నుంచి ఇప్పుడు దాకా చూస్తుంటే మీరు ప్రతి ఒక్క మిస్టేక్ యెహ్యా సిన్వార్ గాని, తర్వాత అక్కడ జరిగిన హిజ్బుల్లా మొత్తం ఎవరైతే హెడ్స్ ఉన్నారో అందరూ కూడా బై మిస్టేక్ వాళ్ళు కావాలని వాళ్ళు వెళ్తా దొరికిపోయిన వాళ్ళు. కావాలని మీన్స్ ఏంటంటే వాళ్ళ ఇన్ఫర్మేషన్ అంతకంటే దాయలేరు. రైట్. అది సో ఆ పాజిబిలిటీ ఉంది. అంటే ఖొమైనీ మీద కూడా ఆ తరహా దాడి జరిగే పాజిబిలిటీని అయితే మనం రూల్ అవుట్ చేయలేమంటారు. అంటే పాసిబిలిటీ కాదండి, దేర్ ఇస్ ఎ వే ఫర్ దట్. అంటే ఓకే. వాళ్ళే వే ఇస్తారు. వాళ్ళే దానికి అమెరికా చేస్తే వాలంటీర్ చేస్తారు ఈ విషయంలో. చేస్తారు దాన్ని. రూట్ మ్యాప్. దాన్ని మనం పెద్దగా ఎవరో స్కెచ్ చేసి నేను అనేది ఒక మూవీ చేయాల్సిన అవసరం లేదు. ఓకే. ఇక్కడ ఎవరో ఎవరు రెజ్యూమ్ దించాల్సిన అవసరం లేదు. వాళ్ళ మిస్టేక్స్ వాళ్ళ ఇంటర్నల్ గా ఉన్న వాళ్ళే ఇప్పుడు ఉన్నారు, షా వచ్చారు, ఇంకా అట్లా 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 పెరిగిపోద్ది. ఆయన మాజీ యువరాజు బయటకు వచ్చాడు కదండి. ఆయన ఇన్నాళ్ళు కలుగులో దాక్కున్న యువరాజు బయటకు వచ్చాడంటే అది ఖచ్చితంగా అక్కడ ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించే విధంగా ఉందని మనం అనుకోవచ్చా అండి? 100% అండి. మీరు ఎన్నో వీడియోస్ ఉన్నాయి, ఇరానియన్ వీడియోస్ ఎన్నో బయటకు వస్తున్నాయి. ఇప్పుడు లేటెస్ట్ గా ఒక పక్కన బాంబులు పడుతుంటే వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు, కిల్ ఖమేనీ అని చెప్పి. కిల్ ఖమేనీ. సో వీ డోంట్ వాంట్. వాళ్ళు అపీల్ చేస్తున్నారు ఏంటంటే రిజిమ్ కమ్ డౌన్ కమ్ డౌన్ కమ్ డౌన్ అని గట్టిగా అరుస్తున్నారు. వాళ్ళు సరెండర్ అవ్వండి మీరు, వీ డోంట్ వాంట్ లూజ్, వి లూజ్ ద పేషెన్స్ అని అరుస్తున్నారు. అయితే ఈ దాడులు పార్ట్ ఆఫ్ గేమ్. ఈ దాడుల తర్వాత నెతన్యాహు మాట్లాడుతూ ఆల్మోస్ట్ ప్రెసిడెంట్ ట్రంప్ చెప్పిన మాటలే ఆయన కూడా, స్ట్రెంగ్త్ బ్రింగ్స్ ఇన్ పీస్ అని చెప్పేసి అని అంటున్నారు. అంటే ఒక యుద్ధం గెలిస్తే కానీ శాంతి నెలకొనలేదు అనే భావనని ఆయన వ్యక్తం చేశారు. అదే భావన ఎంటైర్ ఇజ్రాయెల్ ఉందా అండి? 100% అండి. గ్యాన్స్ అని చెప్పి ఒక ఆయన అపోజిషన్ పార్టీ లీడర్ ఉన్నారు. మొన్న ఇంటర్నేషనల్ మీడియాలో ఆయన అడిగారు, నెతన్యాహు పొలిటికల్ కెరియర్ గురించి ఎన్ని చేస్తున్నాడు, వాట్ యూ థింక్ అని అడిగారు ఆయన. ఆయన అడిగితే దెర్ ఈస్ నో లెఫ్ట్ వింగ్ రైట్ వింగ్, దెర్ ఈస్ అ రైట్ అండ్ రాంగ్, వీఆర్ ఇన్ రైట్ సైడ్ అన్నది. రైట్. అది దట్స్ రియల్లీ అప్రిషియబుల్ అండి. ఒక సాలిడారిటీ, దేశాధినేతకి రాజకీయ విభేదాలకు అతీతంగా సాలిడారిటీ ప్రకటించడం అనేది ఆ ముచ్చట మనం ఇజ్రాయెల్లో చూసాం. అండ్ వీ హ్యావ్ టు లెర్న్ లాట్ ఆఫ్ థింగ్స్ అక్కడి నుంచి అనేది భారతీయ సమాజం కూడా నేర్చుకోవాలనే దానికి అది తప్పేం లేదు. ఒక మంచి ఎక్కడున్నా సరే దాన్ని అసిమిలేట్ చేసుకోవడంలో మనం దాన్ని ఏమీ మొహమాట పడక్కర్లేదు, అభ్యంతర పెట్టక్కర్లేదు. అది మనం నేర్చుకోవాలి ఖచ్చితంగా. రెండోది, మనం కనుక చూస్తే ఇప్పుడు తన తర్వాత ఇరాన్కి నాయకత్వం వహించేందుకు 3 పేర్లను ఆయన ఆల్రెడీ ప్రకటించేశారు. ఆయన 3 క్లెరిక్లకి